సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత అనేక రకాలైన ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరలా బిల్గేట్స్ని కన్విన్స్ చేసి మన ఇండియాకి, అందులో మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు అని అంటే చాలా గొప్ప విషయం. అయితే ఏమిటి ఇక్కడ, ఇప్పుడు ఆల్రెడీ ఆయన డైరెక్ట్గా అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న దానికి ముందే కొంత వాతావరణం అనుకూలించక ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి చక్కర్లు కొట్టి అటు ఇటు చేసి మొత్తానికి రావడం జరిగింది. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇది చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా ఆయనకి వెల్కమ్ చెప్పడం. సో అలాగే ఆయనతో పాటు ఒక 6 టీం కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. సో దేనికి సంబంధించి రావడమే ముందుగా ఈ ముగ్గురితో ఆయన భేటీ నిర్వహించడం, ఆ తర్వాత రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్గేట్స్ సందర్శించనున్నారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్, అలాగే ఆర్టీజీఎస్ విధానాలు సాధిస్తున్న ఫలితాలను గేట్స్కు చంద్రబాబు వివరిస్తారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులు మరింత విస్తరించే అంశంపై బిల్గేట్స్తో చర్చ జరగనుంది. సో ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవిని ప్రాజెక్టు గురించి ఈ యొక్క వివరణ అంతా కూడా చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే చాలా ఉన్నాయి. సో ఏదైతే ఆయన ఈ యొక్క టీంతో సందర్శన చేస్తూ ఉన్నారో, సో ఈ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు మరింత విస్తరించే అంశంపై చర్చ. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇస్తారు. మెడ్టెక్, డయాగ్నోస్టిక్స్ సేవలు, సాగులో సాంకేతికత వినియోగం సహా తదితర ప్రాజెక్టుల గురించి వివరిస్తారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి తెలియజేస్తారు. అనంతరం ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని చంద్రబాబుతో కలిసి గేట్స్ బృందం సందర్శించనుంది. డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని వీరు పరిశీలిస్తారు. సో వైద్య రంగంలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ తెలపడం జరిగింది. వ్యాధుల్ని ముందుగానే పసిగట్టి వ్యక్తిగతంగా అప్రమత్తం చేయడం, హెల్త్ కార్డుల రూపకల్పన, డిజిటల్ ఆరోగ్య సేవలు తదితర రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకుంటాం. ప్రస్తుత విధానాలని సమీక్షించి చేపట్టాల్సిన సంస్కరణలపై ఇప్పటికే 10 మంది అంతర్జాతీయ నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ వేశాం. ఆచి చికెన్ మసాలా